సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. అరే గురువు గారు వచ్చే సమయం ఏందిరా, నదికి వెళ్ళి స్నానం చేద్దామా? చాలా చాలా ఉన్నాయిరా. అవునరా. అరే నీళ్ళు భలే చల్ల చల్లగా ఉన్నాయి. నీళ్ళు భలే చల్ల చల్లగా ఉన్నాయిరా. అవునరా. అరే నీళ్ళు భలే చల్ల చల్లగా ఉన్నాయిరా. అరే గురువు గారు వచ్చే సమయం ఏదైనా ఆశ్రమానికి వెళ్దామా? అలాగేరా. 1 2 3 4 5 6. మనలో ఎవరో తప్పిపోయారా? నేను తప్పులేదు పెట్టండి, నడిపెట్ట నాకు. 1 2 3 4 5 6. అవునరా, మన దాంట్లో ఎల్లో మునిగిపోయాడు. నువ్వు ముందురా, నీకు అసలే లెక్కలు రావు, నేను లెక్కిస్తాను, నువ్వు వెళ్ళు. 1 2 3 4 5 6. అవునరా, మన దాంట్లో ఎవరో తప్పిపోయారు. ఏమైనా నా ఇల్లు ఏమిటమని వచ్చింది? ఏంటో సోకాలు ఎవరో పోయినట్టు. నిజమండి గురువు గారు, మీరు చెప్పినట్టే మాలో ఎవరో తప్పిపోయారు. ఏంటో మీరు చెప్పేది? నిజమండి గురువు గారు, మేము నదికి స్నానానికి వెళ్ళామా, మాలో నుంచి ఒకరు కనిపించడం లేదు. మీరు సరిగా లెక్క పెట్టారా? లెక్కించాము గురువు గారు. 1 2 3 4 5 6 7 అన్నడు ఉన్నారు కదరా. అన్నీ లెక్క పెట్టుకున్నారు కానీ మిమ్మల్ని వీళ్ళు లెక్క పెట్టలేదురా. మీ తెలుగు చల్లనట్టే. ఇంకెళ్ళి మీరు సాటాన్ని మొదలు పెట్టండి. వర్షాకాలం వలన మీరు 2 నెలలుగా పురాణ ప్రసంగాలకు వెళ్ళకపోవడం వల్ల ఇంటిలో సామాన్లు అయిపోయాయి. మీరు వెళ్ళి వస్తే గాని జరుగుబాటు అవ్వదు. సరే, ఏపే మా ప్రయాణం. ఏపే మనం గ్రామంకి వెళ్తున్నాం, సిద్ధం కండి. గురువు గారికి నమస్కారాలు. నమస్తే. మీరు చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చారు, కాసేపు విశ్రాంతి తీసుకోండి. మీరు రాత్రి ఇవ్వబోయే పురాణాల కోసం మేమంతా ఎదురు చూస్తున్నాం. చాలా మంచిది, కానీ నాకు వయసు అయిపోయింది కాబట్టి ఈసారి నా బదులు నా శిష్యులు చెప్తారు. శిశువులాలా వచ్చిన 3 ప్రజలకి ఏ పురాణం కావాలంటే ఆ పురాణం చెప్పండి, నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటా. సభకు నమస్కారం. సోదరి సోదరి మొల్లారా, ఈరోజు చెప్పబోయే విషయం ఏంటో తెలుసా? తెలియదు స్వామి. అలాగా, ఏమి తెలియని వారికి ఏమి చెప్పినా తెలియదు. అదేంటిలా, గురువు గారు ఏదేదో చెప్పారు కానీ వీళ్ళు మాత్రం ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. గురువు గారికి చెబుదామంటే ఆయన గొరగబెట్టి పడుకున్నారు. ఆయన లేపుదామంటే అపచారం. కాబట్టి రేపైనా చెప్తారేమో చూద్దాం. సభకు నమస్కారం. ఈ రోజు
అదేంటిరా మళ్ళీ ఎలాగే జరిగింది, రేపైనా చెప్తారేమో చూద్దాం. ప్రభుకు నమస్కారం. నమస్కారం స్వామి. ఈరోజు నేను చెప్పబోయే పురాణం ఏంటో తెలుసా? తెలుసు స్వామి. ఇంత మాత్రానికి నేనెందుకు, తెలిసిన వారు తెలియని వారికి చెప్పండి. అదేంటిరా మళ్ళీ ఎలాగే జరిగింది, అనవసరంగా వీళ్ళని 3 రోజులు వేయటం చదవకూడదు. పదండి. గ్రామ ప్రజలు వస్తున్నారు చూడండి.